వక్ఫ్ సవరణ చట్టం నరేంద్ర మోడీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఏ భూమి అయితే మా ముత్తాత చెప్పాడు, మా తాత చెప్పాడు ఇది వక్ఫ్‌దేనంట అంటే, ఆ మాట ప్రాతిపదికన ఆ భూములు తీసేసుకోవడం. అది నీదైనా, నాదైనా, దేవుడిదైనా, చివరికి కలెక్టర్ కార్యాలయం అయినా, పోలీస్ కార్యాలయం అయినా, ఇట్లాంటిది నడిచిపోతున్నటువంటి వేళ చేస్తున్నటువంటిది. చివరికి దాని మీద అప్పీల్‌కి వెళ్ళాలంటే ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్‌లో ఎవరుంటారు? అందరూ ముస్లింలే ఉంటారు. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిట్యుయేషన్‌లోనే వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ సర్కార్. అయితే తాజాగా కేరళ హైకోర్టు వక్ఫ్‌కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అక్కడ మునంబాంలో ఉన్నటువంటి వక్ఫ్ ప్రాపర్టీ కింద ప్రకటించబడిన దాని మీదన వచ్చిన అప్పీల్ వ్యవహారాన్ని పరిష్కరించింది. మునంబాన్ ప్రాంతంలో ఆల్రెడీ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఆస్తుల్ని తీసేసుకుంటూ ఆ ఆస్తులన్నీ మాయి వక్ఫ్‌వి అని ప్రకటిస్తే వక్ఫ్ బోర్డు దాన్ని ప్రకటిస్తే అక్కడ ఉన్న కేరళ ప్రభుత్వం కూడా వాళ్ళదే అనేటటువంటి ఆదేశాలు ఇస్తే అసలు ఆ ల్యాండ్ గ్రాబింగ్ చేశారు ఇది అంటూ కేరళ హైకోర్టు తాజాగా ఆగ్రహించింది. అసలు మీ దగ్గర ఏమి ఆధారం ఉందని చెప్పి మీదని క్లెయిమ్ చేశారు. ఇలాగ మిమ్మల్ని వదిలేస్తే తాజ్‌మహల్ మాదేనంటారు, కోర్టు మాదేనంటారు, వక్ఫ్‌దేనంటారు. ఏ ఆధారాలు లేకుండా ఎవరో పాతది వాళ్ళ తాత ముత్తాతల నాడు చెప్పాడని ఇప్పుడు బతికున్న ఒక వ్యక్తి చెప్పిన ఆధారంగా వేలాది మందికి సంబంధించినటువంటి ఇళ్ల సముదాయాలు మాదని చెప్పినటువంటి వేళ దాన్ని కొట్టివేస్తూ తీర్పిచ్చింది న్యాయస్థానం.